మీరు సంపూర్ణుడు అనునాదులను ఈ విషయంలో పొదువులేని వారు ఉండునట్లు ఓర్పు తన క్రియలతో కొనసాగింప నీది. అయితే అతడు ఈ మాత్రము సందేహింపక విశ్వాసం తొడగవలను. సందేహించువాడు గాలి చేత రేపబడు ఎగిరిపడు సముద్ర తరంగంలో పోలి ఉండడు. ఏడు 8 చరణాలు కలిసి ఉన్నాయి కనుక అందరం కలిసి మరోసారి చెప్తాం. అతి మనసు ఈ మనసుపై తన సమస్త మార్గములను వస్తువులు కనుక ప్రభు వల్ల తనకేమైనా దొరుకునని గమనించుకోవాలి. ప్రభు సాయం కోరుదాం. పరిశుద్ధులైన తండ్రి, మీరు ఎంతైనా నమ్మదైన దేవుడు, విజయవాడ మహాపట్టణాన్ని ప్రేమించి నీ స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని బట్టి మీకు స్తోత్రాలు. నీ నామకరణ కొరకు నీ పరిచర్య జరుగుతుండగా నేను ప్రవచించి నిరీక్షించి ఆశించలేదుగా ఈ రక్షణ సువార్త సభలు గత నిన్నటి దినం నుంచి జరగడానికి కొరకు చూపించారు. దేవదాసుని సన్నిధికి మీరు తీసుకుని వచ్చి మీరు పలుకుతున్న వాక్కులను బట్టి మీకు స్తోత్రాలు. నీ గ్రంథంలో కొన్ని మాటలు చూడాలని ఆశపడుతున్నాం. కనికరించు. మీరు మాట్లాడే దేవుడు దేవా, మీరు మాట్లాడుట మాకు క్షేమం. కనికరించండి. మాతో మీరు మాట్లాడి మహిమపరచుకున్నాం. యేసుక్రీస్తు గారి నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేసేందుకు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు కనపడాలి, వినపడాలి. అందరికీ వందనాలు. రైట్, మంచిది. పిల్లల ప్రేమ కలిగిన దేవుడు తన కృప చేత మరి గత నిన్నటి దినం నుంచి సభలు జరిగిస్తూ వచ్చాడు. మరి ఎవరైనా మంచి నోట్బుక్స్ ఉంటే, మంచి పెన్ను ఉంటే ఇవి రాసుకున్న క్షేమాన్ని తలస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఎంతో ప్రార్థన పూర్వకంగా దేవుని సన్నిధిలో మరి ఈ మాటలను కనిపెట్టి ముందుకు ప్రభు తీసుకొస్తాడని ఆశతో ఎదురు చూస్తున్నాం. ఇలా యాకోబు రాసిన పత్రికలో మొదటి 8 వచనాలను మనం చదువుతున్నాం. యాకోబు అనే మాట మనకి ఎక్కువగా వినబడుతున్నమాట. క్రైస్తవ సమాజంలో, క్రైస్తవ కమ్యూనిటీలో, క్రైస్తవ మందిరాలలో వినపడుతున్నమాట. బహుశా యాకోబు లేని మందిరమే లేదనుకుంటాను. యాకోబు లేని క్రిస్టియన్ ఆ యొక్క కమ్యూనిటీ ఉండదేమో అనుకుంటారు. వీలైనంత వరకు తప్పకుండా యాకోబు అనే మాట లేదు, జాకోబు అనే మాట లేదు, జేమిస్ అనే మాట తుదకు వేరేంటిగా ఆ మాట కలిగిన వారు ఉండవచ్చు. చాలా జాగ్రత్తగా మనం ఇక్కడ గమనించినట్లయితే యాకోబు అనే మాటను మనకు పరిచయం అన్న మాటే పిల్లలు గమనించాలి. మరి యాకోబు అనే మాటల గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఓల్డ్ టెస్టిమెంట్లో మనకు ఒక యాకోబు కనబడతాడు. పాత నిబంధన గ్రంథంలో మనకు ఒక యాకోబు కనబడతాడు. ఓల్డ్ టెస్టిమెంట్లో ఒక్క యాకోబు మాత్రమే మనకు కనబడతాడు. ఎలాంటి పిల్లలు గమనించాలి. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ఆలోచన చేసినట్లయితే పిల్లలు గమనించాలి. ఆదికాండం 25వ అధ్యాయంలో ఆ యాకోబు పుడతాడు. వినండి, మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మరి ఆదికాండం 49వ అధ్యాయంలో ఆ యాకోబు మరణాన్ని గురించిన వృత్తాంతాన్ని మనం చూడగలం. యాకోబు అంటే ఏంటో ఆదికాండం 25వ అధ్యాయంలోనే మనం గమనించినట్లయితే అన్నం మెడిమెను పట్టుకున్నవాడు లేక మోసగాడు అనే మాట అక్కడ కింద ఫుట్ నోట్లో మనం చూడగలం. పిల్లలు గమనించాలి. న్యూ టెస్టిమెంట్లో, కొత్త నిబంధనలో 4 యాకోబులను మనం చూస్తాం. ఎంతమంది చెప్పండి? 4 యాకోబులను మనం చూస్తాం. మరి చాలా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే యాకోబు అనే మాట సహజంగా ఇంగ్లీష్లో మనం ఏమని పిలుస్తారు అని అంటే జాకోబ్ అంటారు కదా. ఇంగ్లీష్ బైబిల్ ఉన్న వారు ఎవరైనా చేయలేదండి ఇక్కడ. రైట్, మంచిది. పాప దగ్గర యాకోబు రాసిన పత్రికను మనం అక్కడ గమనించినట్లయితే ఇంగ్లీష్ బైబిల్లో ఈ యాకోబు రాసిన పత్రికలో జేమిస్ అనే మాట మనం చూడగలం. ఒక ప్రత్యేకమైన వరవడిని మనం ఇక్కడ పేరులో ఉన్న అర్థాన్ని మనం చూడగలం. పిల్లలు గమనించాలి. యాకోబు అంటే మోసగాడని, అంతేకాదు అన్నం మెడిమెను పట్టుకున్నవాడు
అనే మాటలు మనం చూడగా, మరి ఈ యాకోబును గురించిన మాటలను మనము గమనించినట్లయితే తీసివేయువాడు అని అర్థం ఇచ్చే మాటను మనం చూడగా, తీసివేయువాడు అనే మాట అర్థం ఇచ్చేవాడుగా మనం చూడగా, కొత్త నిబంధనలో 4 యాకోబులు ఉన్నారు అని మనం చూసాం, విన్నాం. 4 యాకోబులు ఎవరు అనే మాటను బట్టి మనం ముందు ఆలోచించే ముందు ఈ యొక్క యాకోబు రాసిన పత్రికలో 5 అధ్యాయాలను మనం చూస్తాం. ఎన్ని అధ్యాయాలు చెప్పండి? 5 అధ్యాయాలను మనం చూస్తాం. పిల్లలు గమనించాలి. మరి అంతేకాకుండా ఈ యాకోబు రాసిన పత్రికలో 108 వచనాలు ఉన్నాయి. ఎన్ని వచనాలు ఉన్నాయి? 108. 108 అంటే మనకు గుర్తు రావాలనుకుంటారు. ఏ నెంబర్ చెప్పండి? అంబులెన్స్. ఎప్పుడైనా ఎక్కారా? లేకపోతే ఎక్కి చేయడం ఉండవచ్చు. 108 ఎంత చక్కగా ఉందండి ఆ సంఖ్య. సరే, చాలా జాగ్రత్తగా ఉంది సార్. 5 అధ్యాయాలు ఉన్నట్టుగా మనం చూడగలం. అంతేకాకుండా క్రీస్తు శకం 59లో ఈ యొక్క యాకోబు అనబడిన వ్యక్తి ఈ యాకోబు రాసిన పత్రికను రాసిన చరిత్ర ఆధారంగా మనం చూస్తున్నాం. క్రీస్తు శకం 49 రాసినట్టుగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఇలా గమనించాలి. ఆది కాండం నుండి వరుస క్రమంలో మనం చూస్తే, ఆది కాండం నుండి వరుస క్రమంలో చూస్తే ఓల్డ్ టెస్టిమెంట్లో కానీ న్యూ టెస్టిమెంట్లో కానీ వరుస క్రమంలో 59వ పుస్తకముగా ఈ యాకోబు రాసిన పత్రికను మనం చూడగలం. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. అంతేకాదు 24 ప్రశ్నలు, 100 చరిత్రకు సంబంధించిన వచనాలు, అంతేకాదు 8 నెరవేర్చిన మరి వచనాలు, ఒకటి నెరవేర్చబడవలసిన మరి వచనాలను మనం చూస్తాం. ఎన్ని వచనాలు ఉన్నాయని చూసాం? 108 వచనాలు ఉన్నాయని మనం చూసాం. చాలా జాగ్రత్తగా దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. కానీ ఈ యాకోబు పత్రిక రాసిన వ్యక్తి ఎవరు అనే మాటను బట్టి మనం ఆలోచన చేస్తే జాగ్రత్తగా ఉంచాలి. యేసు క్రీస్తు వారి స్వయాన సహోదరుడైన యాకోబు అనే మాటను మీరు గుర్తుపెట్టుకోవాలి. 2 పిల్లలు గమనించాలి. 4 యాకోబులు ఉన్నారని మనం చూసాం కదా. మొదటి యాకోబు ఎవరన్నా చదవగలిగితే మంచిది, మైక్లో తక్కువ వేలంతో చదవగలిగితే మంచిది. మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయం 21వ వచనం చూస్తారా? మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయం 21వ వచనం. 4:20 ఆయన అక్కడ నుండి వెళ్ళి జబదేయి కుమారుడైన యాకోబు. ఈ యాకోబు ఎవరు? మనకు కనబడే యాకోబు. కొత్త నిబంధనలో మనకు మొదటిగా కనబడుతున్న యాకోబు ఎవరంటే జబదేయి కుమారుడైన యాకోబు. జబదేయికి 2 కుమారులు ఉన్నారు, యాకోబు, యోహాను అనబడిన వారు ఉన్నారు. మనమేలు వారికి మరొక పేరు కూడా ఉంది, ఉరిమేలు వారు అనే పేరు ఉంటాయి. ఇలా గమనించాలి. ఈ జబదేయి కుమారుడైన యాకోబు కాదు ఈ పత్రిక రాసింది అనే సత్యాన్ని మనం గమనించాలి. ఈ యాకోబు ఎవరంటే ఇలా గమనించాలి. సంఘములో 2వ సాక్షిగా ఉన్న యాకోబు అనే మాటను గమనించాలి. ఈ జబదేయి కుమారుడైన యాకోబు అపొస్తలుల కార్యం 12వ అధ్యాయంలో ఖడ్గము చేత సంహరించబడిన యాకోబు ఈ జబదేయి కుమారుడైన యాకోబు అనే మాటను మనం గమనించాలి. సంఘంలో మొదటి అపసాక్షి ఎవరు? స్టెఫను. 2వ సాక్షి ఎవరు? యాకోబు అనే మాట మనం చూస్తాం. పిల్లలు గమనించాలి. సరే, మనం చూడండి 2వ యాకోబును కూర్చున్న మాటలు మనం చూడగా, మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయం 3వ వచనం చదువుతారా? 13. ఫిలిప్పు, బర్తలోమై, తోమా, సుంకరి అయిన మత్తయి, అల్ఫై కుమారుడైన యాకోబు. ఈ 2వ యాకోబు ఎవరు? అల్ఫై కుమారుడైన యాకోబు. యేసుక్రీస్తు వారి శిష్యుల లిస్టును చెప్తా ఉన్నాడు ప్రభువారు. ఆయన పరిచర్యకు పంపించే ముందు వారికి కొన్ని ఆ మాటలను తెలియజేస్తున్న సంగతులను మనం అక్కడ చూడగలం. అపొస్తలుల కార్యం మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయంలో ఆ మాటలను మనం గమనించడం. అల్ఫై కుమారుడైన యాకోబు. ఈ యాకోబు కూడా కాదు ఈ పత్రిక రాసింది. 2 పిల్లలు గమనించాలి. లూకా రాసిన సువార్తలోకి రండి. 3వ యాకోబు. లూకా రాసిన సువార్త 6వ అధ్యాయం 16వ వచనం. 6:16. లూకా రాసిన సువార్త 6వ అధ్యాయం 16వ వచనం చదువుతారా? సహోదరుడైన యూదా. ఎవరన్నా? యాకోబు
సహోదరుడైన యూదా. ఇలా చెప్పుకుందామా? యూదా సహోదరుడైన యాకోబు. యూదా సహోదరుడైన యాకోబు. మొదటి యాకోబు న్యూ టెస్టిమెంట్ కొత్త నిబంధనలు ఎవరు చూసాం? జబదే కుమారుడైన యాకోబు. రెండో యాకోబు ఎవరు? హల్పై కుమారుడైన యాకోబు. మూడో యాకోబు ఎవరు? యూదా సహోదరుడైన యాకోబు. ఈ యాకోబు కూడా కాదు ఈ పత్రిక రాసింది. రండి మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయం 55వ వచనం. 55వ వచనం 13:55. ఇతడు వడ్లవాని కుమారుడు కాదా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు యోసేపు సిమియోను యూదా అనబడిన వారు ఇతను ప్రభువారి గురించి మాట్లాడుతున్నమాట. ప్రభువారు గురించి వారు మాట్లాడుతున్న మాటలు మనం చూస్తున్నాం. ఇలా ఇట్టి జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది? అంతేకాదు, ఇలాంటి గొప్ప కార్యాలు ఎలా చేయగలుగుతున్నాడు? ఇలాంటి ప్రశ్నలు ఎలా అడుగుతున్నాడు? ఇలాంటి అద్భుతాలు ఎలా చేయగలుగుతున్నాడు? ఆశ్చర్యపోయి, అయ్యో ఇతని తల్లి పేరు మరియ కాదా? ఇతని తండ్రి పేరు యోసేపు కాదా? ఇతడు వడ్లవాని కుమారుడు కాదా? పిల్లలు గమనించాలి. 4 వ్యక్తుల పేర్లు చెప్పాడు అక్కడ. యెహోను, సిమియోను, యూదా, యాకోబు అనబడిన వారి తన సహోదరుడు కాదా? ఈ పత్రిక రాసింది ఎవరు అంటే యాకోబు, యేసుక్రీస్తు వారి స్వయాన సహోదరుడు అనే సత్యాన్ని గమనించాలి. యేసుక్రీస్తు వారి స్వయాన సహోదరుడే ఈ పత్రికను రాశాడు. కొత్త నిబంధనలో ఎంతమంది యాకోబులను చూసాం? జబదే కుమారుడైన యాకోబు, హల్పై కుమారుడైన యాకోబు, యూదా సహోదరుడైన యాకోబు, మరియ కుమారుడైన యేసుక్రీస్తు వారి సహోదరుడైన యాకోబు అనే మాట మనం చూస్తున్నాం. దేవుని మాట వైపు మనం మనసు పెట్టాలి. పిల్లల చాలా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఈ యాకోబు యేసుక్రీస్తు వారి స్వయాన సోదరుడే కానీ యేసుక్రీస్తు వారు తను జీవించిన దినములన్నిటిలో కూడా ఈ వ్యక్తి యేసుక్రీస్తును అంగీకరించిన వాడు కాదు. లేక రాదా? యోహాను రాసిన సువార్త 7వ అధ్యాయం 5వ వచనం చదువుతారా? యోహాను రాసిన సువార్త 7వ అధ్యాయం 5వ వచనం. 7:5 చూడండి. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. ఆయన సహోదరులు ఆయన యందు విశ్వసించలేదు. అంటే ఆయన బ్రతికిన దినముల్లో, ఆయన శరీరధారిగా ఉన్న దినాలలో యెహోను గాని, సిమియోను గాని, యూదా గాని, యాకోబు గాని యేసుక్రీస్తును విశ్వసించిన వారు కాదు అని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అంతేకాదు, తన స్వజనుడు కూడా ఆయనను అంగీకరించలేదు. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 11వ వచనం చూస్తారా? యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 11వ వచనం. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. కారణం ఏంటి? వినండి. వారి ఉద్దేశం ఏంటి? ఈయన చేయుచున్న అద్భుత కార్యములు, ఈయన చెప్తున్న అద్భుతమైన మాటలు గమనిస్తున్నారు కానీ తల్లి పేరు మరియ కాదా, తండ్రి పేరు యోసేపు కాదా, వడ్లవాని కుమారుడు కదా అనేది వారి అపోహ. ప్రవక్తల ప్రవచన నెరవేర్పుగా ఒక రక్షకుడు పుడతాడు, మెస్సియా అనబడిన వ్యక్తి లోకానికి వస్తాడని యూదుల నమ్మకం. ఇలా గమనించాలి. ఆ ప్రవక్తల ప్రవచన నెరవేర్పుగానే దావీదు ప్రవచించిన ప్రవచనం, యోవేలు ప్రవచించిన ప్రవచనం, యెషయా ప్రవచించిన ప్రవచనం, ఆ ప్రవచన నెరవేర్పుగా ఒక రక్షకుడు ఈ లోకంలో పుడతాడు. వారు ఎదురు చూస్తున్నారు. వారు ఎదురు చూస్తున్నట్టుగానే రక్షకుడు పుట్టాడు. ఆ సంగతి కొద్ది మంది మాత్రమే గుర్తిరిగారు. దేవుని మాటలో వైపు మనసు పెట్టాలి. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాడు కానీ వారు ఆయనను అంగీకరించలేదు. చాలా మంది నేటి దినాలలో నాకు తెలిసిన చాలా మంది, నేను ఆయా ప్రాంతాలలో పరిచర్యకి వెళ్ళినప్పుడు, అయ్యా నేను ఒక్క వ్యక్తినే ప్రభుని నమ్ముకున్నా, ఒక్కరినే నమ్ముకున్నా, ఒక్కదానినే నమ్ముకున్నా,
మా ఇంటి వారందరి కొరకు ప్రార్థన చేయండి అని చెప్తాను. వారు చెప్తున్న అంగీకరించట్లే, వారు చెప్తున్న అర్థం కావట్లే అని చెప్తున్నారు. 4 దినాల్లో ప్రభువారే స్వయంగా వారితో మాట్లాడుతున్నప్పటికీ వారు ఆయనను అంగీకరించలేదు. యూదా జనాంగం, ఇశ్రాయేలు ప్రజలు 4 దినాల్లో శాస్త్రులు, పరిచయులు, సదుకేలనబడిన వారు ఆయన వ్యతిరేకించారు. ఆయనను వ్యతిరేకించారు. కొన్ని పర్యాయంలో ఆ ప్రభువారు మాట్లాడుతున్న ఆ సందర్భాన్ని బట్టి ఆశ్చర్యపోయారు. ఏ నరుడును ఇలా మాట్లాడలేదే అన్నారు. ఏ నరుడును ఈ మాటలు మాట్లాడలేదే, ఇంత జ్ఞానం మనుషులను మేము ఎవరిలో చూడలేదే అన్నారు. కానీ గుర్తిరగలేకపోయారు. అదే సంఖ్యలో ఈ యాకోబు కూడా ఉన్నట్టుగా లేఖన ఆధారంగా మనం చూస్తూ ఉన్నాం. చాలా జాగ్రత్తగా దేవుడి మాటల వైపు మనసు పెట్టాలి. దైవ గ్రంథంలో మనకు తెలుసు 66 పుస్తకాలు ఉన్నట్టుగా మనం చూడగలం. ఇలా గమనించాలి. జాగ్రత్తగా మనం ఆలోచన చేసినట్లయితే ఓల్డ్ టెస్టిమెంట్ లో 39 పుస్తకాలు ఉన్నట్టుగా, న్యూ టెస్టిమెంట్ లో 27 పుస్తకాలు ఉన్నట్టుగా మనం గుర్తిరగలం. 4 సువార్తికులు, 4 మరి సువార్తలు రాసినట్టుగా ఒకటే సువార్తను మనం చూడగలం. ఇప్పుడు 66 పుస్తకాలలో కూడా ఒక అన్యుడు 2 పుస్తకాలు రాసినట్టుగా మనం చూడగలం. ఆ వ్యక్తి పేరే వైద్యుడైన లూకా. మా అన్యుల ప్రస్తావన లేదు, అన్యుల గురించిన సంగతులు లేవని చాలా మంది అనేవారికి ఇది ఒక అద్భుతమైన ఆనవాలు అనే సత్యాన్ని గమనించాలి. లూకా ఎవరు? అన్యుడు ప్రభువాన్ని అంగీకరించుడే కాకుండా, పౌలు గారితో జతపనివాడిగా ఉండుటే కాకుండా, పరిశుద్ధాత్మ ప్రేరణ వలన సంఘం పురుడు పోసుకున్న సంగతులు, సంఘం విస్తరించి అభివృద్ధి అయిన సంగతులను బోధించిన వాడు, తెలియజేసిన వాడు. నేటి క్రైస్తవ సమాజానికి సంఘ సత్యాలను తెలియజేసిన ఒక అద్భుతమైన వ్యక్తి వైద్యుడైన లూకాగా మనం చూస్తున్నాం. తన మొదటి సువార్తలో కూడా అమూల్యమైన సంగతులు ఆయన తెలియజేశారు. కానీ పౌలు గారు 14 పత్రికలు రాశాడని మనం ఎరుగుతాం. పౌలు గారు ఎన్ని పత్రికలు రాశాడు? 14 పత్రికలు రాశాడని మనం ఎరుగుతాం. 7 సంఘాలకు రాశాడు పౌలు గారు ఉత్తరాలు. పౌలు గారు ఎన్ని సంఘాలకి? 7 సంఘాలకు రాశాడు. రోమా సంఘం నుండి దేశంలో సందేహంలో ఉన్నా సరే, దాని జోలి మనం వెళ్ళట్లే. పౌలు గారు వ్యక్తులకు కూడా పుస్తకాలు రాశారు. వ్యక్తులకు కూడా పుస్తకాలు రాశారు. పిల్లలు గమనించాలి. మనం గమనించినట్లయితే కాపరి పత్రికలలో తిమోతికి రాసిన 2 పత్రికలు రాశాడు, తీతుకు రాసిన పత్రిక రాశాడు, ఫిలోమోనుకు రాసిన పత్రిక రాసినట్టుగా మనం చూడగలం. వినండి, ఎందుకు మనం ఈ మాటలు వింటున్నాము అని అంటే, వ్యక్తులు కూడా పత్రికలు రాశారు. వ్యక్తులకు రాశాడు, సంఘాలకు రాశాడు. వినండి పిల్లారా, వ్యక్తులు కూడా రాశారు. వారిలో మొదటి వ్యక్తి మనం గమనించినట్లయితే యోహాను అనే భక్తుడిని చూడగలం. పౌలు గారి తర్వాత ఎక్కువ పుస్తకాలు రాసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయనే యోహాను అనే భక్తుడిని మనం చూడగలం. 5 పుస్తకాలు ఆయన రాసినట్టుగా మనం చూడగలం. యోహాను రాసిన సువార్త, యోహాను రాసిన 3 పత్రికలు, ప్రకటన గ్రంథం. తర్వాత పిల్లలు గమనించాలి. మనం గమనించినట్లయితే పేతురు రాసినట్టుగా మనం చూడగలం, యూదా రాసినట్టుగా మనం చూడగలం. వారిలో పరంగా యాకోబు కూడా పత్రిక రాసినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఈయన వినండి, ఈయన యేసు ప్రభుని ఎప్పుడు అంగీకరించాడు? యేసు ప్రభు బ్రతికిన దినాలలో ప్రభువును అంగీకరించలేదని లేఖనం చెప్తా ఉంది. ఈయన ప్రభువును ఎప్పుడు అంగీకరించాడు? మరి ఎప్పుడు ఈ పత్రిక రాశాడు అనే సత్యాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, ఎప్పుడు రాశాడు అనే మాటలు మనం చూసాం. పిల్లారగా యేసు ప్రభు వారి లోకంలో ఎప్పుడు సంచరించాడు? ఆయన బ్రతికిన మొదటి శతాబ్దం నుండి ఆయన 30 సంవత్సరాల వరకు ఇంటిలో ఉన్నాడు అనే మాటలు మనం చూసాం. అప్పుడప్పుడు వేటాట వారు యెరూషలేమునకు వెళ్తున్నారనే సంగతులు లూకా రాసిన సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తాం. 13వ ఏట అనే మాటలు కొన్ని సంగతులు మనం చూడగలం. ఆయన వెదుగుతున్నాడు అనే మాటలు మనం చూడగలం. ఆయన తల్లిదండ్రులకు లోబడి
ఉన్నాడనే మాటలు మనం చూడగలం. తర్వాత 3.5 సంవత్సరముల సువార్త ఆయన ప్రారంభించినట్టుగా మనం చూడగలం. వినండి, 3.5 సంవత్సరాల సేవలో వినండి 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు, 70 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఆయనను ఎమ్మడించిన వారు అనేక మంది వెనుదీసి వెళ్ళిపోయారు. శిష్యులతో కూడా అన్నారు, మీరు కూడా వెళ్ళనై ఉన్నారా అన్నాడు. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయంలో ఆ మాటలు మనం చూడగలం. ఎక్కడికి వెళ్ళగలము ప్రభువా అనే మాటలు మనం చూడగలం. మీరు కూడా వెళ్ళనై ఉన్నారా అనే మాట అడిగినప్పుడు ఎక్కడికి వెళ్ళగలము? సమస్తాన్ని విడిచి నిన్ను ఎమ్మడించా. నేను ఇలా అంటున్నాను, తల్లిదండ్రులకు లోబడిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ప్రభు అయిన యేసుక్రీస్తులో వారిలో ఉన్న ఆ లోబడి తత్వం, ఆ వినయం, ఆ దీన మనసు, ఆ సాత్వికత్వం, ఆ ప్రేమ ఈ యాకోబు అక్కడ గుర్తిండవచ్చు అనే నా అభిప్రాయం. ఎందుకు అనంటే 33వ సంవత్సరమున ప్రభువారు చనిపోయాడు, మనకు తెలుసు. కలవరి శిలువలో మరణించాడు. తర్వాత మరి ఈయన పత్రిక రాసింది ఎప్పుడు? 49కి లేదు, 34, 49 మధ్యలో గ్యాప్ ఎంత ఉంది? 15 సంవత్సరాలు ఉంది. అంటే 15 సంవత్సరాలు అప్పుడు పుట్టాడు అనడానికి ఉందా? 15 సంవత్సరాల వ్యక్తి ఈ పత్రిక రాశాడని మనం చెప్పగలమా? కాదు. ఏంటంటే యేసు ప్రభు వారు ఉన్నప్పుడే ఈ యాకోబు అనబడిన వ్యక్తి ఉన్నాడు. ఎందుకనంటే ఆయన బ్రతికిన దినాల్లో ఏం చెప్పారు? సిమియోను, చెప్పండి, సిమియోను, యూదా, యెహోను ఈయన సహోదరులు కారా అన్నాడు. ఆయన బ్రతికినప్పుడే చెప్పారు కదా మాట. ఆయన సంచరిస్తున్నప్పుడే చెప్పారు కదా. సిమియోను, యాకోబు, యూదా అనబడిన వారు ఈయన సహోదరులు కాదా అన్నారు. అంటే యేసు ప్రభు వారు సంచరిస్తున్నప్పుడే వారి సహోదరులు ఉన్నారని లేఖన భాగాన్ని బట్టి మనం చూస్తున్నాం. అంటే యేసు ప్రభు వారిని చాలా జాగ్రత్తగా వీరు చూస్తూ వచ్చారు, కానీ అంగీకరించలేదు, కానీ గుర్తిరగలేదు. పిల్లలు గమనించాలి, యూదులకున్న ఒక అజ్ఞానంలో వీరు కూడా ఉండి వచ్చేమో బహుశా, మెస్సీయ కొరకు కనిపెడుతుండవచ్చేమో బహుశా. తుదకు వేరీతిగైనా ఆయనలో ఉన్న గొప్పతనాన్ని వారు గమనించినట్టుగా మనం చూస్తున్నాం. ఆలోచన చేయాలి. పిల్లలు గమనించాలి. ఒక మాట చూడండి, లూకా రాసిన సువార్తలోనికి రండి, 2వ అధ్యాయం. దేవుని మాటల వైపు మనం మనసు పెడదాం. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం. మనందరికి తెలిసిన మాటలవి. ఆయా పరిస్థితులలో ఆ మాటలు మనం మాట్లాడుకుంటున్న సందర్భాలను మనం చూడగలం. 2వ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే పిల్లలకు గమనించాలి. 50 వచనం చదువుతారా? 2:50. అయితే ఆయన వారితో తమతో చెప్పిన మాటలను వారు గ్రహింపలేదు. వారికి ఏమి లేదు? గ్రహింపు లేదు. చెప్పండి, ఏమి లేదు? సోదరులంతా తలపైకి ఎత్తండి. నేను డాల్ నుంచి వింటున్నాం. ఏమన్నా అర్థమవుతుంది మనకు? మైండ్లో ఏమన్నా కూర్చుందా? మనతో ఏమన్నా దేవుడు మాట్లాడుతున్నాడా? పురికొల్పబడాలి, సవరించబడాలి, సరిచేయబడాలి, చక్కదిద్దబడాలి. మన ఆత్మీయ ఎదుగుదలకు మన లోపాన్ని ప్రభు ఏమన్నా చూపించాడా? వారు వినుచూ ఉన్నారు కానీ గ్రహించట్లేదు. వారు వినుటకు విందురు కానీ వారు గ్రహింపరని చెప్పారు. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. పిల్లలు గమనించాలి. స్థానిక సంఘము ఈ పరిసర ప్రాంతంలో చేరి వచ్చిన వారు, ఈ సభల ఉద్దేశం ఏంటి? ప్రభువా నాతో మాట్లాడు, నేను విశ్వాసినే కానీ, రక్షించబడిన వ్యక్తినే కానీ, సంఘ సావాసం కలిగిన వ్యక్తినే కానీ, నేను సవరించబడాలి, నేను సరిచేయబడాలి, నేను చక్కదిద్దబడాలి, నేను గ్రహించవలసిన సంగతులు చాలా ఉన్నాయి. ఈ మాట ఇలానే ఉంచండి. ఇర్మియా చెప్పాడు 33:3 ఏమన్నాడు? నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నేను నీకు బోధిస్తానని చెప్పాడు. ప్రభు సన్నిధిలో, దేవా ఈ సభలలో నాతో మాట్లాడండి, నేను తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి, నేను సరిచేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి, నేను చక్కదిద్దుకోవాల్సినవి చాలా ఉన్నాయి.
నా లోపాన్ని నాతో తేటగా చూపించండి అనే మనసు కలిగిన వ్యక్తిగా నువ్వు రావాలి. మొరపెట్టడం అంటే ఏంటి? ప్రార్థన పూర్వకంగా చేరి రావాలి. ఏంటంటే మెనూ ఎలా ఉందండి? మెనూ భలే ఉందండి. మెనూలో ఐటమ్స్ ఏంటి? ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయండి. పిల్లలు, మా ప్రాంతంలో ఉన్న ఒక గొప్ప టాక్ ఏంటంటే, పప్పుల మిల్లు వారు సంఘము చాలా జాగ్రత్తగా డిసిప్లిన్గా చక్కగా నడిపిస్తుంటారు. పిల్లలు గమనించాలి, వారు చేసే ప్రతి కార్యక్రమం కూడా చాలా సిస్టమేటిక్గా ఉంటుంది. అది 100% నమ్మదగిన మాటే. కానీ ఈ సభల ద్వారంగా నువ్వేం నేర్చుకున్నావు? యాకోబు జీవితంలో నుండి ప్రభు నీతో ఏం మాట్లాడుతున్నాడు ఆలోచన చేయాలి. పిల్లల, 3 దైవజనులు దేవుని మాటలు మనకి వినిపిస్తూ వచ్చారు. మలాకీ గ్రంథం నుండి ఒక దైవజనులు మాట్లాడుతున్నారని విన్నాను. మరొకరు ఆ పిల్లలు గమనించాలి, ఇంకో కొన్ని విషయాలు ఏవో మాట్లాడుతున్నారని నేను. తుదకు వేరీతిగైనా ఎవరి యాకోబుని గురించిన చరిత్ర ఏంటి, యాకోబుని గురించిన సంగతులేంటి వారు గ్రహించలేక ఉన్నారు. ఎవరు వారు? ఎవరి గురించి చెప్తున్నారా మాట? చాలా జాగ్రత్తగా గమనించాలి. చదువుతారా? కింద చూడండి అన్నమాట. వినండి, 48వ వచనం చదవండి. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూసి మిక్కిలి ఆశ్చర్యపడి ఏం పడ్డారు? ఆశ్చర్యపడ్డారు. ఎవరు? తల్లిదండ్రులు. ప్రభు వారికి ఒక పేరుంది యెషయా 9:6లో. ఏంటి చెప్పండి? ఆయన ఆశ్చర్యకరుడు. చాలండి, ఒక పాయింట్. మనం లేఖన భాగానికి వెళ్ళకూడదు. అక్కడ మనం చాలా సంగతులు చెప్పాడు అంటే మళ్ళీ క్రిస్మస్ ప్రసంగం అవుతుంది. వినండి పిల్లలుగా, ఆయన ఆశ్చర్యకరుడు. వారు ఆశ్చర్యపడ్డారు. ఎవరు ఆశ్చర్యపడ్డారు? తల్లిదండ్రులు ఆశ్చర్యపడ్డారు. ఎందుకు ఆశ్చర్యపడ్డారు అని అంటే, ఆయన నిలిచి ఉన్నాడు, వారి మధ్యలో కూర్చొని ఉన్నాడు, వారిని ప్రశ్నిస్తూ ఉన్నాడు, మాటలు ఆలకిస్తూ ఉన్నాడు. ఆశ్చర్యపోయారు. ఒక మాట ఇలా చెప్పాలంటే, ప్రభువారు యెరూషలేములోకి వెళ్ళారు, అక్కడ పరిస్థితులను చూశారు. తర్వాత వీళ్ళు వచ్చారు, ఆయనను మర్చిపోయారు. అక్కడ మళ్ళీ వెళ్ళారు. ఏంటయ్యా నువ్వు ఇక్కడే ఉన్నావు? మీ తండ్రియు నేను ఎంత బాధపడ్డామంటే, నేను నా తండ్రి పనుల మీద ఉన్నాను, మీరు వెరగరా అన్నాడు. మరియమ్మకి అర్థం కాలే. ఏంది నాయనా, మీ నాన్న నేను ఎంత ఏడుతున్నాం, ఎంత బాధపడుతున్నాం, ఎంత దుఃఖపడ్డాం, మళ్ళీ మేము కాళ్ళ తెప్పులు పెట్టుకొని ఎటుపోయాడో ఏమో ఎత్తుకులాడుతూ వచ్చాం నాయనా అని అంటే, యేసుప్రభు అన్నాడు, నా తండ్రి పనుల మీద ఉన్నానని మీరు వెరుగరా అన్నాడు. మరియ గారు కూడా సంగతులు గ్రహించలేక పోయింది. కానీ ప్రభువారు ఆమెకు అర్థమయ్యే రీతిగా కొన్ని మాటలను తెలియజేశాడు. పిల్లరా, ఆ మాట అన్నప్పుడు అప్పుడు అర్థమైంది ఆమెకి, ఓహో గాబ్రియేలు దూత చెప్పిన మాట. పిల్లరా, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు నీ గర్భాన పుడతాడు. ప్రవక్తల ప్రవచన నెరవేర్పుగా ఒక రక్షకుడు పుడతాడని పితరులు చెప్పారు కదా, ఆ ప్రవచన నెరవేర్పుగానే నీ గర్భాన్ని ఎన్నుకున్నాడు. ఇది ఎలా సాధ్యం? పరిశుద్ధాత్మ వలన నువ్వు గర్భము ధరిస్తావు. నీ గర్భాన పుట్టిన వ్యక్తి సర్వలోక పాప పరిహారము చేయడానికి వచ్చాడు, సామాన్యమైన వ్యక్తి కాదు అన్నట్టుగా పిల్లారా గమనించాలి. ఆమెతో ప్రభు తెలియచేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక అద్భుతమైన మాట చూస్తారు అక్కడ, చాలా జాగ్రత్తగా గమనించాలి. వినండి, 51వ వచనం చదవండి. 51. అంతటా వారితో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి అండర్లైన్ చేసుకోండి. యవనస్తులు చాలామంది ఉన్నారు. ఎవరికి లోబడి ఉన్నాడు? అసలు ప్రభువారు ఏంటండి, ఆయన లోబడ్డం ఏంటి? మరియమ్మ గారికి చెప్పాడు, నీ గర్భాన పుట్టానే కానీ నేను దైవపుత్రున్నాను నీకు తెలియదా? నేనెవరో నీకు తెలియదా? నా తండ్రి పనుల మీద ఉన్నాను, తండ్రి చిత్తము నెరవేర్చుటకు ఈ లోకానికి వచ్చాను, తండ్రి చేత పంపబడ్డాను. తండ్రి 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 అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ప్రభువారు ప్రతి ప్రస్తావనలో కూడా తండ్రి మాటను ఉచ్చరిస్తూ వచ్చాడు. మరి తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్మ వేరు అనుకోమాకండి, మోసపోమాకండి. ఈ అంధత్వంలో చాలామంది ఉన్నారు. తండ్రి అయిన దేవుడే కుమారుడికి వచ్చాడు, కుమారుడైన దేవుడే పరిశుద్ధాత్మగా సంచరిస్తున్నాడనే సత్యాన్ని జాగ్రత్తగా గమనించాలి.
వినండి పిల్లలు, గమనించాలి. యోహాను రాసిన సువార్తలో 17వ అధ్యాయంలో మేడగది సందేశంలో ప్రభు ఇలా చెప్పాడు, తండ్రి నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్తిగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచాను. తండ్రి నీ చేతికి చెప్పండి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. తండ్రికి కుమారుడికి ఉన్న బంధం చాలా గొప్పది. యెషయా గ్రంథంలో ప్రవచనాత్మకంగా 53:10 అతని నెలగొట్టుటకు యెహోవాకు తండ్రికి ఇష్టమైంది. ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? తన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. కొట్టబడాలి, ఇడవబడాలి, గాయపరచబడాలి, హింసించబడాలి, 3 మేకులకు వేలాడదీయబడాలి, తన శరీరాన్ని ప్రాణాన్ని కలవరి శిలువలో అప్పగించాలి. అందుకే వచ్చాడు ప్రభు. వారికి లోబడి ఉండెను. నా ప్రేమన చేయలేవన తమ్ముడు, తల్లిదండ్రులకు లోబడి ఉన్నామా? అసలు ప్రభువారు ఏంటండి? భూమి నా పాదపీఠము, ఆకాశము నా సింహాసనం అన్న ప్రభు తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడు. తల్లిదండ్రులకు ఇచ్చే విలువను ఏనాడు ఆయన తక్కువ చూసినవాడు కాదు. తల్లిదండ్రులను ప్రేమించిన వాడు, తల్లిదండ్రుల కష్టంలో ఆ పనిచేసిన వాడిగా ఉన్నాడు. కానీ తల్లిదండ్రులు ఆ సంగతిని అప్పుడప్పుడు గుర్తిరగలేదు. ప్రభు అప్పుడప్పుడు వారికి ఆ మాటలు చెప్తూ, నీ తల్లియు నీ సహోదరులు నిన్ను చూడవచ్చిరి అంటే ఏమన్నాడు ప్రభు చెప్పండి? నా తల్లి ఎవరు, నా తండ్రి ఎవరు అన్నాడు. ఎవరు? మీరే కదా అన్నాడు. అప్పుడు అర్థమైంది మరియమ్మ గారికి. కానాని వివాహములు కూడా, నాయనా నువ్వేదో అద్భుతాలు చేస్తావు కదా అన్నట్టు, నాయన ద్రాక్షరసం అయిపోయింది, నాతో నీకేం పని అన్నాడు. అప్పుడు అర్థమైంది. అప్పుడప్పుడు ఆయన ఎవరో, ఎందుకు ఈ లోకానికి వచ్చాడో, ఆయన ఉద్దేశం ఏంటో అనే సంగతిని మరియ గారికి తెలియచేస్తూ వచ్చాడు ప్రభు. నాతో నీకేం పని అని ఈ రోజుల్లో తల్లిదండ్రులను పిల్లలు అంటే ఏం చేస్తారు చెప్పండి? ఏమ్మా ఈ బగలు కొడతారు. నాతో నీకేం పని అంటావా అంటారు చెప్పండి. నాతో నీకేమి పని? ప్రభువారు ఎవరో తెలియచేస్తూ వచ్చాడు. ప్రభువారు ఎవరో అర్థమయ్యేలాగా చెప్తూ వచ్చాడు. చూడండి లూకా రాసిన సువార్త, పిల్లలు గమనించేలా మాట చూడండి, 2వ అధ్యాయం 50 వచనం. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చెను, వారికి లోబడి ఉండెను. చదవండి, కింద మాట చాలా నిలువైన మాట. లోబడి ఉండెను. ఆయన తల్లి, చదవండి బ్రదర్, ఆయన తల్లి ఈ సంగతులన్నీ హృదయములో భద్రపరుచుకొనెను. అబ్బా ఎంత మంచి మాట అండి. హృదయములో భద్రపరుచుకొనెను. హృదయములో భద్రపరుచుకుంది. ఏ మాటలు, ఏ సంగతులు? ఆయన మెస్సయ్యని, ఆయన ప్రభు అని, ఆయన రక్షకుడని, ఆయన విమోచకుడని, ఆయన సృష్టికర్త అని ప్రవక్తల ప్రవచన నెరవేర్పుగా ఈ లోకానికి వచ్చాడనే సంగతి తల్లికి అర్థమైపోయింది. హృదయంలో భద్రపరచుకోనేను. తల్లిదండ్రులకు విధేయుడయ్యాడు. ఎలాగా తల్లికి తండ్రికి లోబడి ఉన్నాడో, ఆ తండ్రి చేస్తున్న కార్పెంటర్ పనిలో, ఆ చెక్క పనిలో ఒక కుమారుడిగా బాధ్యతగా పనిచేశాడు. లోబడ్డం అంటే అదే కదండి. అప్పుడు ఈ యాకోబు, యూదా, సిమియోను గమనిస్తూ వచ్చారు. ఏంట్రా మా అన్నలో ఇంత విధేయత, ఇంత తగ్గింపు, ఇంత లోబడితనం? ప్రభువారిని చూసి నేర్చుకున్నారు. ప్రభువారిని చూసి నేర్చుకున్నారు. ఎప్పుడు యాకోబు ప్రభు నమ్ముకున్నారు అని మాటను బట్టి ఆలోచన చేస్తే చూడండి, ఆ మాట చూడండి, జాగ్రత్తగా గమనించాలి. వాక్యం వైపు మనసు పెడతాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 7వ వచనం. ప్రభువారి పునరుద్ధానాన్ని గురించి ఎవరెవరికి ఆయన కనపడ్డాడు అని చెప్తున్న లిస్టులో ఒక పేరుని చెప్పాడు. చదవండి అన్నమాట. యాకోబునకును. చాలండి, మనకి యాకోబు మాట ఉంటే చాలు, ఇంకా మనం ఎక్కడికి పోకూడదు. యాకోబు అన్న గురించి చూస్తున్నాం కాబట్టి యాకోబు గురించే చాలు. యాకోబుకు ప్రభువారు కనపడ్డాడు. ఆ పరిస్థితులన్నీ చూశాడు. తండ్రికి విధేయుడైన పరిస్థితి. బహుశా మరియ గారు ఆ మాటలు చెప్పి ఉండవచ్చు. ఎవరు చెప్పి ఉండవచ్చు? మరియ చెప్పి, యేసేపు చెప్పి ఉండవచ్చు.
యోసేపుకు తెలుసు, మరియ గారికి ఆ సంగతులు తెలుసు. ఒక మాట చూడండి పిల్లలు గమనించు. అపోస్తుల కార్యములు, అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 13వ వచనం చదువుతారా? 13, 14 వచనాలు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 13, 14 వచనాలు. ప్రవేశించి ఎక్కిపోయి వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు. వినండి, ఇక్కడ ఒక యాకోబు ఉన్నాడు. ఆంద్రేయ, ఫిలిప్పు, తోమా, బత్లోమయి, మత్తయి, అల్ఫయి కుమారుడైన యాకోబు. 2 యాకోబులు కనపడ్డారు. చదువు బ్రదర్. సిమోను, స్త్రీలు అంటే 3 యాకోబులు ఉన్నారు ఇక్కడ. చదవండి ఇక్కడ. మరియు ఆయన తల్లి అయిన మరియు ఆయన సహోదరులు. చూసారండి అన్నమాట. అండర్లైన్, నోటెడ్ ద పాయింట్. ఎవరు అన్నారు? ఏనండి, చదవండి. ఇంకేమన్నాడు అక్కడ చూస్తారా? ఆయన తల్లి అయిన మరియు ఆయన సహోదరులు వెడతెగక ప్రార్థన చేయుచున్నారు. ఎక్కడ జరిగింది ఈ సంగతి? ప్రభువారు ఆరోహణమయ్యాడు 1వ అధ్యాయంలో. పరిశుద్ధాత్మ దేవుడిగా దిగిరాలే అప్పటికి. 2వ అధ్యాయంలో వచ్చాడు ఆయన. వారు కూడి ప్రార్థన చేయుచున్నారు. అంటే తల్లి అయిన మరియతో ఎవరున్నారు? ఈ యాకోబు ఉన్నాడు. ప్రార్థించే గుంపులో యాకోబు ఉన్నాడు. ప్రార్థించే గుంపులో ఉన్నాడు. ఆయన తిరిగి లేచిన తర్వాత యాకోబుకు కనబడ్డాను. అబ్బా, బహుశా చెప్పింటాడేమో, బ్రతికిన దినాలలో మాట్లాడిండవచ్చేమో. ఆయన దైవత్వాన్ని గుర్తెరిగిన వారు, ఆయన ప్రేమను గుర్తెరిగిన వారు, ఆయనలో ఉన్న సహనము, ఆయనలో ఉన్న వినయము, ఆయనలో ఉన్న విధేయతను గుర్తెరిగిన వారు, వారిని దగ్గరుండి చూసిన వారిలో బహుశా ఈ యాకోబు ఉండవచ్చు. ఎంత తపన కలిగిన వాడంటే 108 వచనాలు కలిగిన 5 అధ్యాయాలతో కూడిన ఈ పత్రికను యాకోబు రాశాడు. యేసు ప్రభు వారు 3.5 సంవత్సరాల సేవ జీవితంలో సంచరించిన వాడు కాదు, 12 మందిలో ఒకడు కాదు, 70 మందిలో ఒకడు కాదు. అయినను పరిశుద్ధాత్మ దేవుడు దైవ గ్రంథంలో యాకోబు రాసిన పత్రికను పెట్టాడు. ఎంత గొప్ప భారం కలిగిన వాడు అని అంటే ఆలోచన చేయాలి. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను, టైం అయిపోయింది. చూడండి, అపోస్తుల కార్యం 15. బాబు రే మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడకూడదు, వినండి. రైట్, చూడండి 15వ అధ్యాయం 20 వచనం. అపోస్తుల కార్యములు 15:20. రక్తమును పత్రిక రాసి పంపవలనని నా అభిప్రాయం. ఎవరిది అభిప్రాయం? యాకోబుది. తర్వాత చదవండి అన్నమాట. వినండి, చాలండి, ఇలాగ చెప్తా, ఎందుకంటే నా సమయం అనేది ముఖ్యం. ఎందుకంటే టైం టేబుల్ ఇచ్చేది, దాని ప్రకారం ఫాలో కావాలి. వినండి పిల్లలు, గమనించాలి. యాకోబు ముందు పేతురు మాట్లాడాడు, అది పెద్దల సభది. మాట్లాడుతున్నప్పుడు యూదులు ఇశ్రాయేలు ప్రజలతో ఎలాగా వారు మార్చబడిన వారికి ఉన్నారనే సంగతులు పెద్ద వాదన అక్కడ వచ్చింది. పేతురు మాట్లాడాడు, వాదన సద్దు మనగలే. యాకోబు లేచి ఇలా మాట్లాడాను అని మాట చూస్తాం. అక్కడ ఏం మాట్లాడాడు అని అంటే, ఎవరికి ఎలా చెప్పాలి, ఎలా అర్థమయ్యే రీతిగా చెప్పాలి, వారిని ఏ రీతిగా ఆ సమస్య సద్దిమణిగిపోద్దో. దేవుని ప్రేమను వెరుగని అన్ని జనాంగములు విగ్రహారాధిక జీవితంలో ఉన్నవారు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు వారిని ఏ రీతిగా మనము దైవికంగా ప్రోత్సహించాలో ఆ సంగతులను చెప్పాడు. ఎప్పుడైతే యాకోబు గారు లేచి మాట్లాడాడో అక్కడ సమస్య ప్లరగమని సమాప్తమైపోయింది. ఇంకో మాట చెప్పిన, పత్రిక రాయవలనని నా అభిప్రాయం అన్నాడు. వినండి, చూసారా మాట? పత్రిక రాయవలనని నా, ఇలా చెప్పాడు. బహుశా అక్కడ యూదా తప్ప శిష్యులంతా ఉన్నారేమో, ఇలా చెప్పాడు. యాకోబు గారు ఇలా చెప్పాడు, పేతురు గారికి చెప్పాడు. అక్కడ యెరూషలేములో ఎవరెవరు పెద్దలుగా ఉన్నారో వారందరితో చెప్పారేమో,
నా అభిప్రాయం ఇది, పత్రిక రాయవలని. తన మనసులో ఏముంది? పత్రిక రాయాలనే ఒక అభిప్రాయం ఉంది. పిల్లలు గమనించ, పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వాడిగా పత్రిక రాయాలి అభిప్రాయం అన్నాడు. పత్రికను రాశాడు. యాకోబు రాసిన పత్రిక యేసుక్రీస్తు వారి సహోదరుడు రాశాడన్న సత్యాన్ని గమనించాలి. ప్రభువారు తన్ను తాను ప్రత్యక్షపరచుకునటం వలన యేసుక్రీస్తు సొంత రక్షకుడిగా అంగీకరించాడు. నోటెడ్ ద పాయింట్. పిల్లలు గమనించాలి, ఆయన యాకోబుకు కనబడెను. తల్లి అయిన మరియతో ప్రభు సన్నిధిలో కూర్చొని ప్రభు పాదాలు పట్టుకునే అనుభవం కలిగిన వాడు యాకోబు. ఇంకో మాట చెప్పాలంటే ధర్మశాస్త్రమును వెరిగినవాడు. పితరుల పద్ధతులు తెలుసు. పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు, న్యాయాధిపతులు, రాజులు, యాజకులు, లేవీలు ఏం ప్రవచించారో ఆ ప్రవచనాల గురి తిరిగిన వాడు యాకోబు. తండ్రి దగ్గర ఉన్నాడు, తల్లి దగ్గరలో ఉన్నాడు. ప్రభువారు ఎలా లోబడి ఉండుట, ప్రభువారు పట్టుకొని పడుట, ప్రభువారు హింసించబడుట, ప్రభువారు మరణించుట, ప్రభువారు కలవరి శిలువలో చనిపోవుట, ప్రభువారు తిరిగి లేయుట గురి తిరిగిన వాడు. తను ప్రత్యక్షపరచుకొనుట వలన ప్రభువు రక్షకుడని గుర్తిరిగాడు. తన అభిప్రాయాన్ని అపోస్తల కార్యంలో చెప్పాడు, కానీ పత్రిక రూపంలో రాసి మన ముందు ఉంచారు. తలలోంచండి, కాలు విడి చిన్న ప్రార్థన చేసుకొని తిరిగి దైవదాసులకు సమయాన్ని అప్పగిద్దాం. ఒక నిమిషం ఆలోచన చేద్దాం. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. ఆయన సహోదరులు ఆయనను అంగీకరించలేదు. ప్రభు తన కృప చేత తను తాను ప్రత్యక్షపరచుకొనుట వలన ఆయన దేవుడని గుర్తిరిగాడు. తల్లిదండ్రులకు లోబడి ఉండటం వలన ఆయనలో ఉన్న ఒబిడెంట్ చూశారు యాకోబు, విధేయతను చూశారు. తల్లి, ప్రభుకు లోబడి ఉన్నామా? ప్రభుకు లోబడే వారిగా ఉన్నాం, తల్లిదండ్రులకు లోబడే వారిగా ఉన్నామా? ఆలోచన చేయాలి. యాకోబు రాసిన పత్రికలో ఉన్న సంగతులను ప్రేమ కలిగిన దేవుడి 2 దినాలు మనకు పంచిపెట్టినట్టుగా ప్రార్థన పూర్వకంగా ముందుకు రావాలి. హృదయంలో ఒక మంచి తీర్మానం కలిగిన వారిగా ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడదాం. ఇంకెవరైనా యేసు ప్రభు నమ్మని వారుంటే ఇదే రక్షణ దినమని గుర్తిరిగి రక్షకుడైన ప్రభుని హృదయంలో చేర్చుకొని యాకోబు పొందిన రక్షణను, యాకోబు పొందిన ఆనందాన్ని, అనుబంధాన్ని పొందాలని ప్రభు ప్రేమలోనే తెలియచేసి, పరిశుద్ధుడైన తండ్రి, మీరెంతే నమ్మదగిన దేవుడు, మీరు పలికిన వాక్కులను బట్టి మీకు స్తోత్రాలు. తిరిగి మాట్లాడుతున్న దాసులతో నీ కృప చూపించండి. తిరిగి మధ్యాహ్నం, రాత్రి, రేపుడు దినమును జరగబోతున్న పరిచర్యలో నీ సహాయాన్ని మేము అనుభవించే ధన్యతని అమ్మకు అనుగ్రహించమని యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అమ్మా, ఈ అద్దాలు ఎవరో గుర్తుపడతారా? క్రింద ఎవరో అద్దాలు స్పెట్స్ మర్చిపోయారు. అవి కావాల్సిన వారు తీసుకోండి. కావాల్సిన వారు కాదు, అద్దాలు కాదు, లేని వాడు. ఎవరిదన్నా చేతులు ఇస్తారా? ఎవరిదో పంపిస్తాం. ఎవరు లేరా? సరే. దేవుని సేవకులకి అదేమో కొద్దిగా 11, 12, 11 అయింది. ఇదేమో 15 నిమిషాలు ముందుగానే ముగించారు కాబట్టి మన యూత్ సిద్ధంగా ఉండండి. సప్లిమెంటరీలో 12వ కీర్తన పాడుకుందాం.
మధ్యాకాశమందు మహిమతోడ రానున్న ప్రభువునకు స్వాగతమియా. సప్లిమెంట్లో 12వ కీర్తన. మధ్యాకాశమునందు మహిమతోడా రానున్న ప్రభువునకు స్వాగతమియా. మధ్యాకాశమునందు మహిమతోడా రానున్న ప్రభువునకు స్వాగతమియా. దివిటీని వెలిగించుమా ప్రియమైన ఓ సంగమా, వధువైన ఓ సంగమా. మధ్యాకాశమునందు మహిమతోడా రానున్న
యవనస్తులు, స్థానిక సంఘ యవనస్తులు కీర్తనలు పాడతారు. ఎవరైనా ప్రత్యేకంగా కీర్తన పాడాలని ఉంటే మీ పేరు చెప్తే తర్వాత ప్రకటన చేస్తాం. విజయబాబు రండి, మీరు ప్రకాష్. మన స్థానిక సంఘంలో ఉన్న యవనస్తులు పాటలు పాడగలిగే వాళ్ళు రావచ్చు. అదే సప్లిమెంటరీలో 10వ పాట పాడుకుందాము. ఎండమావులే జీవనదులై. ఉల్లసించెను
పిల్లరా 1:15 మీటింగ్ ముగించి పడుతుంది. షుగర్ వాళ్ళు ఎవరు ఉంటే 2 బిస్కెట్ తిని టీ తాగి రావచ్చు. 11:30కి టీ బ్రేక్. మేము టీ అలవాటు లేదు అన్న వాళ్ళు ఇక్కడే కూర్చొని పాటలు పాడుతూ ఉంటారు. మరి కొద్దిగా బిస్కెట్ తిని టీ తాగవలసిన వాళ్ళు వెళ్ళి 11:30కి వెళ్ళి 11:45 కల్లా మళ్ళీ పైకి రావాలి. గమనించండి, అప్పుడు దాకా వీళ్ళు పాటలు పాడుతుంటారు. సరే పిల్లరా గమనించండి. యవనస్తులను ఎవరెవరో చేతులు ఎత్తండి. స్త్రీలు కానీ పురుషులు యవనస్తులు అన్నవాళ్ళు చేయొచ్చలే. ఓకే, యవనస్తులు అందరూ వచ్చి ముందు కూర్చోవాలి. పెద్దవాళ్ళకి కుర్చీలు ఖాళీ లేవు కాబట్టి యవనస్తులు అందరూ ముందుకు వచ్చి కూర్చోండి. దయచేసి ఉన్నా కానీ రావచ్చు. దయచేసి ముందుకు రండి అమ్మా. వెనకాల కొంచెం ఖాళీ చేసి కొంచెం ముందుకు వచ్చి కూర్చోండి. పాట పాడుతుండగా అందరూ లేచి నిలబడి ఒకసారి ఒక 2 నిమిషాలు. పెద్ద పాటల పుస్తకంలో 493వ పాట పాడదాం. ప్రభు యేసు నీ కన్నులారా గాంచేదము ముదమారా. 493వ పాట. ప్రభు యేసుని కన్నులారా గాంచేదము 493. ప్రభు యేసుని కన్నులారా గాంచేదను ముదమారా.